మోడ్రన్ కపుల్ పార్ట్ 29. అమ్మమ్మ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అక్కీ గురించి అని అడిగింది మహా జగదాంబని. చాలా చెప్పాలి మహా, అన్నిటికన్నా ముందు నీకు ఒక నిజం చెప్పాలి, కానీ భయంగా ఉంది నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావో అని. బామ్మ, మీరు ఎక్కువగా ఊహించుకోకండి, మీరు ఎన్ని చెప్పినా నేను మామూలుగానే తీసుకుంటాను, మీకు మాట ఇస్తున్నాను అంటుంది మహా. నువ్వు ఈ ధైర్యం ఇచ్చావు చాలమ్మా, నా మనసులో మాటలు అన్నీ నీకు చెప్తాను అంది. నా అక్కి చాలా మంచోడమ్మా, పాపం వాడు పిచ్చి వెధవ, అందరినీ నమ్మేస్తాడు, నా వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఫారెన్ పంపించాక కొంచెం మారాడు, అంటే నా ఉద్దేశం మా మీద ప్రేమలు తగ్గాయి అని కాదు. ఆ ప్రేమే లేకుంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, సీరియస్గా ఉంది అంటే వెంటనే వచ్చేవాడు కాదు కదా. కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ అయింది అక్కడికి వెళ్ళాక. నీకు చెప్తాను అన్న విషయం ఏంటంటే అని నానుస్తుంది జగదాంబ. అమ్మమ్మ, నీకు ఆల్రెడీ చెప్పానుగా నేనేం అనుకోను అని. అక్కీకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది జగదాంబ. అంటే నా ఉద్దేశం నిన్ను చేసుకోవడం అని కాదు, పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు వాడికి. ఇంట్లో వాళ్ళు కూడా అక్కీకే సపోర్ట్ చేశారు, ఎందుకంటే పెళ్లి చేసుకునే వాడికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయడం ఎందుకు అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు, పట్టుబట్టి మరీ అక్కీని ఇండియా రప్పించి నీతో పెళ్లి చేశాను. అయ్యో బామ్మ, అక్కకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నాకు ఆల్రెడీ తెలుసు, అయినా నాకు తెలుసు అన్న విషయం నీకు ఎలా తెలుస్తుందిలే అనుకుంటుంది మనసులో మహా. అసలు నేను వాడికి పెళ్లి చేయడానికి కారణం ఏంటో తెలుసా మహా అంది జగదాంబ. అయినా నా పిచ్చి, కానీ నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు మన దేశంలో ఉన్నప్పుడు బాగా చదివేవాడు, కాలేజ్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి. నా కొడుకుకి మొదటి నుండి కోరిక అక్కీని విదేశాల్లో చదివించాలి అని. అక్కీకి కూడా మంచిగా మార్కులు తెచ్చుకోవడంతో ఈజీగానే క్వాలిఫై అయ్యాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ వాతావరణంలో కలిసిపోయి ఫోన్ చేయడం కూడా తగ్గించాడు. ఇండియాకి రమ్మంటే వస్తా వస్తా అనేవాడు, కానీ అసలు వచ్చేవాడే కాదు. 2 ఏళ్లకి పూర్తి అవ్వాల్సిన చదువు 4 ఏళ్ళు అయినా సరే పూర్తి చేయలేదు. కాలేజ్ ఫస్ట్ మార్కులు తెచ్చుకునే అక్కి అక్కడ పాస్ కాలేదు అంటే చాలా బాధ వేసింది. 2 ఏళ్ల చదువు 4 ఏళ్ళు అయింది, ఒకసారి వచ్చి కనపడు వెళ్ళు అంటే నా చదువు అయ్యాకే అనేవాడు అక్కి. నాకు వాడి గురించిన బెంగ రోజు రోజుకు ఎక్కువ అయ్యింది. నాకెందుకో నా మనవడు తప్పుదారి పడుతున్నాడు అన్నట్టు అనిపించింది. వెంటనే పంతుల్ని పిలిచి వాడి జాతకం చూపించాను. ఆ జాతకం చూడగానే అచ్చం వాళ్ళ తాతలానే ఉంది అని చెప్పారు. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే మా ఆయన కూడా మనుషుల్ని ఈజీగా నమ్మేసి మోసపోతుంటాడు. అమ్మాయిల పిచ్చి ఎక్కువ. 50 ఎకరాల ఆస్తిని 25 ఎకరాలకి తెచ్చాడు. అమ్మాయిల పిచ్చి ఎంత అంటే కనిపించిన వాళ్ళందరినీ కూడా టేస్ట్ చేస్తూ ఆస్తులు కరిగించేవాడు. ఇదంతా తెలిసిన మా మావయ్య గారు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. మేనకోడల్ని కాబట్టి నా బావని కుటుంబాన్ని అర్థం చేసుకుంటాను అనుకున్నాడు మా మావయ్య. ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి ఆయన ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు. నాకు తప్ప అతని మనసులో ఇంకొకరికి స్థానం ఇవ్వలేదు. ఎంతో ఆనందంగా ఉన్న మాకు ఏ దిష్టి తగిలిందో. ఆయనకు జబ్బు చేసి అక్కి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆయన చనిపోయాకే నాకు తెలిసింది అమ్మాయిలను వదిలేసినా ఆయన చెడు అలవాట్లు పోలేదు అని. ఆయన చనిపోయాక అందరూ ఇంటి మీద పడి డబ్బు కావాలి అని పోట్లాట పెట్టుకున్నారు. 10 ఎకరాలు అమ్మి వాళ్ళ అప్పులు అంతా తీర్చాను. నా కొడుకు కూడా ఆయనలా డబ్బు విలువ తెలియకుండా పెరుగుతాడేమో అని ఎక్కువ డబ్బులు ఎప్పుడూ ఇచ్చేదాన్ని కాదు. ఎంత ఉన్నా అవసరానికి మించి ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ వాడు నన్ను ఒక్క మాట కూడా అనకుండా వాడే మొత్తం సంపాదించుకున్నాడు. మొదట్లో కొంచెం కోపంగా ఉండేవాడు నా మీద, నేను వాడికి ఆస్తి ఇవ్వలేదు అని. ఎప్పుడైతే అక్కి విపరీతమైన ఖర్చు చేయడం మొదలుపెట్టాడో అప్పుడు నేను ఎందుకు అలా చేశానో అర్థం చేసుకున్నాడు నా కొడుకు. అప్పటి నుండి వాడు కూడా అక్కికి ఎగాదిగా డబ్బులు ఇవ్వడం మానేశాడు. పాపం నా మనవడు ఇక్కడికి వచ్చిన కొత్తలో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఎన్నిసార్లు డబ్బులు అడిగేవాడో. వాళ్ళ నాన్న బాధ్యత తెలియాలి అని ఇవ్వనంటే ఇవ్వను అనేవాడు. నా ఆస్తికి వారసుడు అయినా సరే డబ్బులు లేక బాధపడుతుంటే ఎంతో కుమిలిపోయేదాన్ని. బామ్మ, బాధపడకండి బామ్మ అంది మహా జగదాంబ బాధపడుతుంటే.
వాడు సమస్యల్లో ఇరుక్కుంటాడు, అమ్మాయిల పిచ్చి, మోసపోతాడు అని పంతులు గారు చెప్తుంటే నాకు భయం వేసింది. దానికి పరిష్కారం ఏంటి అని అడిగితే పెళ్లి చేయడమే అని చెప్పారు. పెళ్ళి అంటే వాడు రాడు అని, నేను హాస్పిటల్లో ఉన్నాను అని నాటకం ఆడి రప్పించి పెళ్లి చేశాను. అనుకోకుండా మీ బామ్మ రాజేశ్వరి నా మనవరాలికి పెళ్లి చేయాలి అని అంది. వెంటనే నా మనవడికి ఇవ్వు అని చెప్పాను. వెంటనే అది నీకు చెప్పి పెళ్లికి ఒప్పించింది. ఇష్టం లేని పెళ్లి చేశాను అని డైలీ నన్ను కోప్పడేవాడు అక్కి. నన్ను ఎంత తిట్టినా సరే నాకు బాధగా అనిపించేది కాదు. ఎందుకంటే నేను అదంతా చేసింది వాడి యోగం కోసమే కాబట్టి. నన్ను క్షమించు మహాలక్ష్మి అంటూ చేతులు పట్టుకుంటుంది జగదాంబ. బామ్మ, ఏం చేస్తున్నావు? నేను నిన్ను క్షమించడం ఏంటి? అవునమ్మా, ఇష్టం లేకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. అయిపోయిన దాని గురించి ఎందుకు బామ్మ? కానీ ఈరోజు మీ ఇద్దరిని ఇలా చూస్తే నాకు ఆనందంగా అనిపించింది అంటుంది జగదాంబ. మీ ఇద్దరు అయినా సంతోషంగా సరదాగా ఉంటుంటే నాకు చాలా నచ్చింది తల్లి. మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు. మహా, నాకు మాట ఇవ్వు. అక్కి నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటాను అని, వాడిని ఎప్పటికీ వదలను అని మాట ఇవ్వు అంటూ చెయ్యి చాపుతుంది. మహా చెయ్యి చాపకుండా సైలెంట్గా ఉంటుంది. జగదాంబకి ఒక్కసారి గుండెల్లో దడగా అనిపిస్తుంది. వెంటనే చెయ్యి గుండెల మీద వేసుకుంటుంది. జగదాంబ బాధపడుతుంది అని అర్థమయ్యి నవ్వుతూ, మాట ఇస్తున్నా బామ్మ, అక్కిని ఎప్పటికీ వదలను అంటుంది. జగదాంబ మహాని హక్ చేసుకుంటుంది ఆ మాటలకు. అమ్మ మహా, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మీ బామ్మకి అక్కికి చెప్పకు అంటుంది. సరే బామ్మ, చెప్పను అంది మహాలక్ష్మి. అమ్మమ్మ, ఇలా కూర్చోండి అంటూ రోడ్ సైడ్ ఒక బెంచ్ ఉంటే దాని మీద కూర్చోపెట్టి చెప్పండి బామ్మ అని అడుగుతాడు అక్కి రాజేశ్వరిని. మహాని నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబు. నేనే బలవంతంగా చేశాను. దానికి చాలా కోపం వచ్చింది నా మీద, అలా ఇష్టం లేకుండా పెళ్లి చేశాను అని. కానీ ఒక విషయం అర్థం అవ్వడం లేదు దానికి. ఈ అమ్మమ్మ ఏం చేసినా నా మహాలక్ష్మి సంతోషం కోసమేనని. చిన్నప్పటి నుంచి మహా అన్నీ నాతోనే పంచుకునేది. ఏ విషయమైనా సరే వాళ్ళ అమ్మా నాన్న కన్నా ముందు నాకే చెప్పేది. అలానే దాని ప్రేమ విషయం కూడా చెప్పింది. ఇంట్లో నువ్వే ఒప్పించాలి అంది. నాకు మొదటిలో భయం వేసింది ప్రేమ అంటే. మళ్ళీ నా మనవరాలి మీద నమ్మకంతో నేను ఏం అనుమానించలేదు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, మీ నాన్నకి చెప్పనా అని ఒకరోజు ఫోన్ చేస్తే ఒక్కటే ఏడుపు, బామ్మ వాడు నన్ను వదిలేశాడు అని. ఆ తరువాత మహాలక్ష్మి మామూలు మనిషి అవ్వడానికి చాలా రోజులే పట్టింది అక్కి. తిండి తినక, నిద్ర లేక, బాధతో నరకం అనుభవించింది. అవన్నీ చూస్తూ ఈ ముసలి గుండె కూడా చాలా బాధపడేది. కొన్ని నెలలకి నార్మల్ అయింది. మళ్ళీ ఇంకొన్ని రోజులకి ఇంకొకడిని ప్రేమించాను అంది. మళ్ళీ అతన్ని వద్దు అనుకున్నాను అంది. అంతే, నాకు భయం పుట్టుకొచ్చింది. ఈ పిచ్చి పిల్ల ఎక్కడ తన భవిష్యత్తుని ప్రేమ మత్తులో పాడు చేసుకుంటుందో అని భయపడ్డాను. అనుకోకుండా ఒకసారి జగదాంబతో నా మనవరాలికి పెళ్లి చేయాలి అన్నాను. అప్పుడు నీ గురించి చెప్పి నా మనవడికి ఇవ్వు అంది. దానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశాను నేను, దాని జీవితం బాగుపడాలి అనే స్వార్థంతో. ఇవన్నీ ఎందుకో నీకు చెప్పాలి అనిపించింది బాబు, అందుకే చెప్పాను అంది రాజేశ్వరి. దాని ప్రేమ గురించి చెప్పాను అని దానిని అనుమానించి బాధ పెట్టకు బాబు అంటూ అక్కి చేతులు పట్టుకుంటుంది. అయ్యో బామ్మ, నేను మహాని అనుమానించడమా? ఛాన్సే లేదు. మీరు ఈ విషయంలో బాధపడకండి, ఇవన్నీ నేను పట్టించుకోను అంటాడు. మహా గురించి అన్ని విషయాలు చెప్పడానికి కారణం దానికి కోపం, చిరాకు, విసుగు, అందరినీ తిట్టడం అవన్నీ ఎక్కువ అయ్యాయి బాబు. అవన్నీ కూడా తన మొదటి ప్రేమ వదిలివేయడంతో ఆమెకి వచ్చి చేరాయి. మహా కోపంలో ఏమన్నా అన్నా పట్టించుకోకూడదు అని చెప్పాను ఇవన్నీ అంది రాజేశ్వరి. బామ్మ, నేను మహాని ఎప్పుడూ అనుమానించను. తను అరిచినా నేను తగ్గుతాను, సరేనా అంటాడు. థ్యాంక్స్ బాబు. ఇవన్నీ ఎందుకు బామ్మ అంటాడు అక్కి. ఇప్పుడు నేను చెప్పినవి మహాతో కానీ జగదాంబతో కానీ అనకు అక్కి అంటుంది. ఇప్పుడే ఇక్కడే వదిలేస్తున్నా, ఓకేనా అంటాడు అక్కి నవ్వుతూ. అలానే బాబు అంది రాజేశ్వరి. ఇంకో మాట కూడా ఇవ్వు, మహాని ఎప్పటికీ వదలను, జాగ్రత్తగా చూసుకుంటాను అని. ఇప్పుడు రాజేశ్వరి ఉన్న పొజిషన్లో బాధ పెట్టడం ఇష్టం లేక మాట ఇస్తాడు అక్కి. మహాని ఎప్పటికీ వదలను అని. కొంచెం సేపు అక్కడే కూర్చొని ఇంటికి బయలుదేరుతారు. రాజేశ్వరి మహా గురించి చెప్పినప్పటి నుండి ఎప్పుడు మహాని
కలవాలా అని ఎదురు చూస్తున్నాడు అక్కి. జగదాంబ మాట్లాడిన మాటల దగ్గర నుంచి కూడా అక్కి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది మహా. అక్కి గుమ్మంలోకి రాగానే జగదాంబ మాటలు అన్నీ గుర్తు వస్తుంటాయి మహాకి. అక్కి ఇక్కడికి వచ్చాక డబ్బుల కోసం ఇబ్బంది పడినవి, మహా ఏడ్పించినవి గుర్తు రాగానే అక్కి వైపు నడుస్తుంది. మహాని చూడగానే తను పడిన బాధ అంతా తలుచుకుంటూ మహాని వెంటనే హక్ చేసుకోవాలి అనిపించి ఫాస్ట్గా మహా ముందుకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. మహా కూడా అక్కి చుట్టూ చేతులు వేస్తుంది. ఇద్దరి మధ్యలో గాలి దూరే సందు కూడా ఉండదు. అంత గట్టిగా హక్ చేసుకుంటారు ఒకరిని ఒకరు. మహా అక్కి ఇద్దరూ ఒకరిని ఒకరు విడిపోనంతగా హక్ చేసుకుంటారు. బామ్మనిద్దరూ ఆ సన్నివేశాన్ని చూసి సిగ్గుపడతారు. జగదాంబ, నా మనవరాలికి ఇష్టం లేకుండానే నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేశాను. ఈరోజు నీ మనవడు నా మనవరాల్ని తన ప్రేమతో గెలుచుకోవడం చూస్తే నేను తప్పు చేశాను అనే భావనే నాకు కలగడం లేదు అంటుంది. తన మనసులో జగదాంబని చూస్తూ అనుకుంది రాజేశ్వరి. అక్కి గురించి మురిసిపోతుంది రాజేశ్వరి. రాజీ, నీ మనవరాలు నా అక్కిని ఎంతలా మార్చింది అంటే తన ప్రేమలో ముంచేంత. నీ మనవరాలు నా అక్కికి దొరకడం అదృష్టం అని మనసులోనే రాజేశ్వరికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది జగదాంబ. రాజేశ్వరి, జగదాంబ ఇద్దరు ఎదురెదురుగా నుంచొని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. మహాని గట్టిగా హక్ చేసుకుని తన మీద వాలిపోతాడు అక్కి. 5 నిమిషాలకి స్పృహలోకి వస్తాడు. తను చేసిన పనికి భయపడుతూ ఉంటాడు. అమ్మో, ఈ రాక్షసి ఇప్పుడు ఎన్ని తిట్లు తిడుతుందో. బామ్మ వాళ్ళు ఉన్నారు అని కూడా చూడదు. అట్లకాడతో వాత పెట్టినా పెడుతుంది అనుకుంటాడు అక్కి. ఇప్పుడు ఎలా, ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కి ఎందుకు నన్ను రాగానే హక్ చేసుకున్నాడు? వాడెందుకు చేసుకున్నాడో అసలు? నేను కూడా వాడికి సహకరించాను. ఇప్పుడు ఎన్ని మాటలు అని దెప్పుతాడో అనుకుంది మహా కూడా. నన్ను అయితే అంటావు, నువ్వు ఎందుకు నన్ను హక్ చేసుకున్నావంటే ఏం చెప్పగలను? ఇప్పుడు ఎలా విడిపించుకోవాలి అక్కీని అని సతమతమవుతుంది మహా. ఇప్పుడు మహా ఎంత గోల చేస్తుందో, ఏం చేస్తాం, ఎన్ని అన్నా భరించాలి అని అక్కి అనుకుంటాడు. అంతా బామ్మ వలనే. మహా గురించి అన్నీ చెప్పి తన మీద ప్రేమ కురిపించేలా చేసింది. మహా పడిన వేదన విన్నాక ఎందుకో మనసులో లేదు. మహాని గట్టిగా హక్ చేసుకోవాలి అనిపించింది. అందుకే చూడగానే గట్టిగా పట్టేసుకున్నాను. ఎందుకు పట్టుకున్నాను అనే విషయం దీనికి చెప్పలేను. ఇలా చేసినందుకు నాకు తిట్లు తప్పవు అని భయపడుతూ ఉంటాడు అక్కి. నెమ్మదిగా మహా చుట్టూ వేసిన చేతుల్ని వదులు చేస్తాడు. ఎప్పుడైతే అక్కి చేతులు వదులు చేస్తాడో మహా కూడా తన చేతుల్ని తీస్తుంది. మహా సీరియస్ లుక్స్ ఫేస్ చేయాలి అని లేక మహాని వదిలి కనీసం తన వంక కూడా చూడకుండా రూమ్కి వెళ్ళిపోతాడు అక్కి. అక్కీని చూసే ధైర్యం లేక మహా తన చూపులని దించేస్తుంది. ఎందుకో బామ్మ అక్కి గురించి బాధగా చెప్తే అక్కిని చూడాలి అనిపించి ఎమోషనల్ అయ్యి హక్ చేసుకున్నాను. లేకపోతే ఇలా జరిగేది కాదు అనుకుంది మహా. అక్కి సైలెంట్గా లోపలికి వెళ్ళడంతో మహా ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య, వాడిని ఫేస్ చేయాలి అంటే భయం వేసింది. వాడంతట వాడు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. మహా సిగ్గుగా తలదించేసరికి రాజేశ్వరి, జగదాంబ ఇద్దరు మహాకి చెరో పక్కన నిలబడి ఏంటమ్మా సిగ్గుపడుతున్నావా అంటారు. ఏదో ఆలోచనలో ఉన్న మహా అవును అని తల ఊపుతుంది. ఏం కాదులేమ్మా, కౌగిలించుకుంది మీ ఆయనే కదా, ఏం కాదులే. అంతేనా అని అడిగింది. అంతే మహా, ఏమైంది, మీ ఆయనే కదా, ఇంకెందుకు సిగ్గు, ఓ మేమున్నాము అనే అంటుంది. హా హుమ్ అంటూ ఏదేదో అంటుంటే మహా స్పృహలోకి వచ్చి బామ్మ అని విచితంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తలగోక్కుంటుంది. మహాని చూసి సిగ్గుపడుతుంది అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రూమ్లో కూర్చొని ఆలోచిస్తాడు అక్కి. ఎందుకు నా మనసు మహాను చూడాలి అని పరితపించింది? ఆ తప్పించడం పక్కన పెడితే నేను ఆటం బాంబుతో పెట్టుకున్నా. బామ్మ వాళ్ళు వెళ్ళాక ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో. నేనే కాదు, తను కూడా నన్ను గట్టిగా పట్టుకుంది. ఎందుకని? ఇదొకటి దొరికిందిగా, మనం కూడా ఆడేసుకుందాం. నువ్వు ఎందుకు పట్టుకున్నావని క్వశ్చన్ వేస్తే బామ్మ వాళ్ళ ముందు బిల్డప్ అని తప్పించుకుంటే సరే. ఎస్రా అక్కి, అయినా నువ్వు ఇలాంటి వాటిల్లో నుండి తప్పించుకోవడానికే పుట్టావు అనుకుంటాడు. ఇంత చిన్న విషయానికి ఎంత ఆలోచించేస్తున్నావు
అక్కి అంటూ బామ్మలు ఇద్దరు రూమ్లోకి వస్తారు. వాళ్ళ మొహంలో సంతోషం చూస్తుంటే అక్కికి అర్థమవుతుంది. అమ్మమ్మ, నానమ్మ మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. రేపటి రోజున మేము విడాకులు తీసుకున్నామంటే వీళ్ళు తట్టుకుంటారా? వీళ్ళని బాధ పెట్టే కన్నా కొన్ని నిమిషాలు నటించడం నయం అనుకుంటాడు అక్కి మనసులో. ఏంటి బామ్మ ఇలా వచ్చారు అని అడుగుతాడు. త్వరగా కానివ్వు అక్కి, మనం రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత మమ్మల్ని బస్ కూడా ఎక్కించాలి అంటారు. ఆ బామ్మ, మీరు అన్నీ సర్దుకున్నారా? హా, మావి అన్నీ ప్యాక్ అయ్యాయి, మేము ఫ్రెష్ అవుతాము, ఈలోపు నువ్వు మహా కూడా రెడీ అయి ఉండండి అంటారు. హా బామ్మ, నేను మహాకి చెప్పి వస్తాను అంటాడు అక్కి. మేము చెప్తాంలే, నువ్వు రెడీ అవ్వు ముందు అంటారు బామ్మలు. మహాకి కూడా చెప్తారు త్వరగా రెడీ అవ్వమని. బామ్మ వాళ్ళ లగేజ్ ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాలి. మళ్ళీ దారిలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే క్యాబ్ డ్రైవర్ ఊరుకోడు, తొందర పెడతాడు. సంతోష్కి కాల్ చేసి కార్ అడుగుదాం అనుకుంటాడు అక్కి. అక్కి వెంటనే సంతోష్కి కాల్ చేస్తాడు. హలో అక్కి గారు, చాలా డేస్కి గుర్తు వచ్చానే అంటాడు. అదేం లేదు, బామ్మ వాళ్ళు వచ్చారు, ఆఫీస్ అన్నింటిలో బిజీగా ఉండడం వల్ల అసలు టైమే లేదు కలవడానికి అంటాడు. మా బామ్మ వాళ్ళని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో డ్రాప్ చేయాలి, కొంచెం కార్ ఇస్తావా అని అడుగుతాడు అక్కి సంతోష్ని. కొంచెం ఏంట్రా, పూర్తిగా ఇస్తాను. సంతోష్, నువ్వు పావని మా ఫ్లాట్కి రండి, మహా వాళ్ళ నానమ్మ మా నానమ్మ వచ్చారు, పరిచయం చేస్తాను అంటాడు. అందరూ ఫ్రెష్ అయ్యి లగేజ్ సర్దుకొని అక్కి కోసం వెయిట్ చేస్తుంటారు. రే అక్కి, రారా, ఆడపిల్లల ఎంతసేపు రెడీ అవుతావు అంటుంది జగదాంబ. వస్తున్నానమ్మా. అక్కి, క్యాబ్ బుక్ చేయనా అంటుంది మహా. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి లేట్ అవుతుంది కదా. వద్దు మహా, నేను సంతోష్ని కార్ అడిగాను, వచ్చి కీస్ ఇస్తా అన్నాడు అని చెప్తారు. కాలింగ్ బెల్ మోగితే మహా వెళ్ళి డోర్ తెరుస్తుంది. సంతోష్ పావనిని చూసి నవ్వుతూ వెల్కమ్ చెప్తుంది మహా. హలో అండి అంటుంది. హలో పావని గారు. మహా, ఆ రోజు పార్టీలో మీరు అక్కి మధ్యలో మిస్ అయ్యారు, అప్పటి నుండి కలవడమే కుదరలేదు. అవును పావని, అసలు ఫుల్ బిజీ. ఆ తర్వాత బామ్మ వాళ్ళు రావడం, అసలు మిమ్మల్ని ఎప్పుడో లంచ్కి ఇన్వైట్ చేశాను, ఇప్పటి వరకు మళ్ళీ పిలవడానికి కుదరలేదు అంటుంది మహా. ఇట్స్ ఓకే మహా, ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అంటుంది పావని. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో సంతోష్ అక్కి దగ్గరకు వెళ్ళిపోతాడు. అమ్మమ్మ, నానమ్మ, తను సంతోష్, నాకు ఇక్కడ ఉన్న ఏకైక ఫ్రెండ్ వీడే అంటాడు. చాలా త్వరగా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, మా అక్కి ఫ్రెండ్షిప్ చేస్తాడు అంటే నువ్వు ఎంత నచ్చి ఉంటావో అంటుంది జగదాంబ సంతోష్ని. పావని రావడంతో తన వైఫ్ని పరిచయం చేస్తాడు సంతోష్. అందరూ సరదాగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తారు. బస్ టైం అవుతుంది అని బామ్మ వాళ్ళు కంగారు పడడంతో సంతోష్ కీస్ ఇస్తాడు. వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో ఉండి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతారు పావని వాళ్ళు. మహా, అక్కి, బామ్మ అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి కబుర్లు చెప్తూ డిన్నర్ చేస్తారు. బస్ స్టాండ్కి వచ్చాక మహా, అక్కి ఇద్దరు లగేజ్ తీసుకొచ్చి బస్ ఎక్కిస్తారు. బామ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే మహా, అక్కి ఇద్దరు కూడా వాళ్ళని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఏడవకండి, మీ ఇద్దరు ఎప్పుడూ ఇలా అన్యోన్యంగా కలిసి ఉండండి, చాలు, సంతోషంగా ఉండండి అంటారు. ఇంకొక సంవత్సరంలో మాకు మునిమనవణ్ణి ఇస్తే మీ దగ్గరే ఉండిపోతామని ఇద్దరు నవ్వుతారు. ఆ మాటలకు అక్కి, మహా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అన్ని జాగ్రత్తలు చెప్పి లోపలికి వెళ్తారు. బస్ కదిలేదాకా అక్కడే ఉండి బ్యాక్ రిటర్న్ అవుతారు మహా వాళ్ళు. కారులో అంతా సైలెంట్తో నిండిపోతుంది. మహాని ఎలా ఫేస్ చేయాలో అని అక్కి, అక్కిని ఎలా ఫేస్ చేయాలో అని మహా ఇద్దరు సతమతమవుతూ ఉంటారు. కార్ పార్కింగ్ చేసి వస్తాను అని చెప్తాడు అక్కి మహాకి. మహా ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. అక్కి ఏమంటాడో ఇప్పుడు అని గోళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది మహా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నిన్న ఈరోజు కంటిన్యూస్గా అప్డేట్ అయితే ఇచ్చాను కదా, ఇంకా రేపు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఏం జరుగుతుందబ్బా ఇప్పుడు, మహాకి మధ్యలో ఏం జరుగుద్ది అంటారు? ఏమో చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది కదా. నేను తెలుగు క్వాట్స్ అని చెప్పేసి షార్ట్స్లో క్వాట్స్ ఇస్తున్నానండి, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వాటిని కూడా ఒక లుక్ వేయండి. అండ్ నేను ఇంకొక థీమ్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. అంటే షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను, ఇంకా స్టోరీస్ అంటే ఇలా స్టోరీస్ కంటిన్యూషన్ అవుతాయి, లాంగ్ వీడియోస్ అయితే. ఆలోచిస్తున్నా అది హిట్ ఆర్ ఫ్లాప్ అనేది తెలియదు, నేను ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు కాబట్టి ప్లాన్ని ఇప్పటికైతే ఏమీ
రివీల్ చేయడం లేదు. ఒకవేళ ఏదైనా షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసి అంతా ఓకే అయిపోతే గనక మీకు అప్పుడు చెప్తాను ఏంటనేది. సరే అండి. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్తున్నానంటే ఇది నేను నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే గుడ్ నైట్ వచ్చింది. సో, మీరు ఎప్పుడు నేను ఇది మార్నింగ్ అప్‌లోడ్ చేస్తాను. సో, గుడ్ మార్నింగ్ అందరికీ. బాయ్ బాయ్. లవ్ యూ.